హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. రుణమాఫీ ఇతర మోసాలపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన మహిళా రైతు చెన్నెమ్మ. ఏ ఊరు చెన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఏడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటది ఇక్కడికి? ఎంత దూరం ఉంచేది ఇక్కడికి? 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 సార్. కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదు. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుండా? మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు. 400 బ్యాంక్ లో పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్ 4 ఎకరాలు భూమి సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. తులం బంగారం వచ్చిందా? మరి బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా. మరి 4,000 ఇస్తాను కదా. అదే కదా ఆయన దొక్కపోయిండు. ఆయన ఉన్నాడు. మంచిగా చేస్తాడు సార్. ఆడపిల్లలకు పిరి బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేసి మోపిల్లలు లేదు. మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరుగుతే గెలిపిస్తాం సార్. రైట్. థ్యాంక్ యూ చిన్నమ్మ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.